ఇంతకు ముందు వీళ్ళు చెప్పారు కదా అంకుల్, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, మళ్ళీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అదంతా పక్కన పెట్టండి అంకుల్. మళ్ళీ లవ్ చేసుకోవడం లేదు, మ్యారేజ్ అలో చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు అంటే నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకి ఎంత మొండితనం ఉండాలి అంకుల్. అంటే ఒక గేమ్ లో ఓడిపోతే నేను ఓడిపోయినాను, నేను ఒక్కోసారి గెలవాలి అని నీకే ఇంత మొండితనం ఉన్నప్పుడు పేరెంట్స్ కి ఎంత ఉండాలి అంకుల్. ఎన్నిసార్లు కానీ అంటే మనల్ని ఎలా పెంచుంటారు అంకుల్ మనల్ని, అంటే ఎన్ని కలలతో పెంచుంటారు మనల్ని. అంటే ఇప్పుడు మా ఫాదర్ నే తీసుకుంటే, మా ఫాదర్ ఎన్ని కలలు పెట్టుకుంటారు నా మీద, నేను ఇంత ఎదగాలి, ఇంత సక్సెస్ చేయాలనుకుంటారు. వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి కదా. అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా, వాళ్ళకి దానికి మించి ఏం లేదు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. అంటే ఆ అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉంటే ఆ అబ్బాయికి చేసేది, అంటే ఒక అమ్మాయి హ్యాండ్సమ్ గా ఉంటే ఆ అమ్మాయికి ప్రపోజ్. అలా అంతా కాదండి. ఏముంది ఇక్కడ? మీ పేరెంట్స్ ఎందుకు పంపించారు? చదువుకొని మీ సెల్ఫ్ ని మోటివేట్ చేసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి మీరు సక్సెస్ అవ్వాలనేదే మీ పేరెంట్స్ అనుకున్నారు. సో మీరు నేనేం చెప్తున్నాను తెలుసా, వాళ్ళ మాటలకు వాల్యూస్ ఇవ్వండి. నేనైతే ఒకటి ప్రామిస్ చేస్తున్నా, మా పేరెంట్స్ కి ఏ రోజుకి నేనైతే ఎప్పటికీ తప్పు చెయ్యను. మా డాడీ అలానే, మా మమ్మీ మా నాన్న అలానే పెంచారు. సో నేను ప్రతి ఒక్కరిని అడిగేది ఏం తెలుసా, అలానే ఉండండి, వాళ్ళు కోరుకునేది అదే. సో అది నేను చెప్తుంది